ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము మార్కు సువార్త 8వ అధ్యాయము 18వ వచనం. మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా? ప్రభువైన యేసు తన శిష్యులను చూసి చెబుతున్న మాట. మీరు కన్నులుండియు చూడరా, చెవులుండియు వినరా? మనిషికి ఎన్నో అవసరమైన ప్రతి అవయవమును దేవుడు చక్కగా తీర్చిదిద్దినాడు. కండ్లు లేనిదే మనము దేవుని సృష్టినైనా ఈ లోకంలో ఉన్న వాటినైనా చూసి తిలకించలేము. చెవులు లేకపోతే మనము శబ్దాన్ని గ్రహించలేము, మాటను వినలేము. ఈ చక్కటి అవయవములను దేవుడు మనకిచ్చినాడు. అయితే అవి ఉన్నా కొందరికి ప్రయోజనము లేదన్నట్లుగా తమ జీవితంలో జీవిస్తూ ఉంటారు. అందుకనే అలాంటి వారితో ప్రభువు చెప్పేటువంటి మాటే ఈ మాట. కనులుండియు మీరు చూడరా, చెవులుండియు మీరు వినరా? చాలాసార్లు కనులున్న మనుషులే ప్రమాదములో పడుతారు. ఒకసారి అంధుడైనటువంటి ఒక మనుష్యుడు ఒక లాంతర్ను వెలిగించుకుని చీకటిలో వెళుతూ ఉన్నాడంట. అది చూసిన ఒక యవనస్తునికి వింతగా అనిపించి ఆ అంధునిని చూసి, నీకే కళ్ళు లేవు కదా, చీకటిలో నీవు చక్కగా నడవగలుగుతావు, అయితే కళ్ళు లేని నీకెందుకు ఈ లాంతరు అని అడిగాడంట. అప్పుడు అతన్ని చూసిన ఆ అంధుడు అన్నాడంట, అయ్యా, ఇది నేను వెలుగులో నడవాలని కాదు, ఈ చీకటిలో నీలాంటి వారు వచ్చేటప్పుడు ఈ చీకటి మీకు ప్రమాదమును కలుగు చేస్తుంది. నాకైతే అలవాటైన మార్గము, నేను సులువుగా నడిచిపోగలను. కానీ ఇక్కడ ఎక్కడ గుంత ఉన్నదో, ఎక్కడ అపాయకరమైనటువంటివి ఉన్నాయో వాటిని నేను దాటగలుగుతాను. అయితే చీకటిలో అవి ఇతరులకు కనిపించవు కనుక వారు ప్రమాదములో పడకుండా ఈ ల్యాంపును నేను పట్టుకున్నాను అని అతడు చెప్పాడంట. అది ఎంతో వాస్తవికమైనటువంటి మాట. కన్నులుండి కూడా మనుష్యులు చూడలేనటువంటి వారుగా మారుతారు. అందుకనే కన్నులుండి వెలుతురు ఉన్నవారు కూడా అపాయములో చాలాసార్లు పడ్డప్పుడు మనుషులు వారిని చూస్తుంటారు. కళ్ళు ఎక్కడ పెట్టుకొని చూస్తూ నడిచావు, ఎందుకు ఈ ప్రమాదంలో పడ్డావు అని. కన్నులుండి దేవుని యొక్క అద్భుతములను చూడలేని మనము, చెవులుండి దేవుని మాటను వినలేరు. నిత్యము దేవుడు తన మాటల ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఈ లోకముల నుండి వేరుపడి జీవించాలని ఎన్నో హెచ్చరికలను ఆయన చెబుతూ ఉన్నా ఈ చెవితో వింటాము, కానీ ఆ మాటలను గ్రహించలేక ఆ మాటలు మన చెవులలో జొరబడక మందమతులై మారిపోతూ ఉన్నాం. ఈ దినం ప్రభు నీతో చెబుతున్నాడు, నీకు కన్నులున్నాయి, నీవు నా మహిమను చూడలేకపోతున్నావు. నీకు చెవులున్నాయి, నా మాటను నీవు విననంటూ ఉన్నావు. చెవిగలవాడు దానిని గ్రహించునుగాక అని ప్రభు చెప్పిన మాట ప్రకారం, ప్రభువా, నా కండ్లతో నిన్ను నీ మహిమను చూసే భాగ్యమును అనుగ్రహించు, నా చెవులతో నీ మాటలను వినే కృపను అనుగ్రహించమని ప్రభుకి మిమ్మలను మీరు సమర్పించుకొనండి. దేవుని మహా అద్భుత కార్యములను చూడగలుగుతారు. దేవుని మాటలను మీరు విని సత్య మార్గమును అనుసరించగలుగుతారు. ప్రార్థించుకుందాం. మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీకు నమ్మకమైన వారుగా నీ బిడ్డలు జీవించే భాగ్యమును, కృపను వారికి అనుగ్రహించమని నీ కృపాకరములకు
వారిని సమర్పించుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమెన్.